ఎయిడెడ్ విద్యా సంస్థల జీవోపై లోకేష్ డెడ్లైన్. ఓసారి బాగా చదువుకో అంటున్న కొడాలి నాని. ఇక దళిత బంధుపై మోత్కుపల్లి సవాల్. ఇటువంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తల్ని చూద్దాం. వారం రోజుల్లో ఎయిడెడ్ విద్యా సంస్థల జీవోను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి టీడీపీ నేత నారా లోకేష్ డెడ్లైన్ పెట్టారు. లేకపోతే సీఎం మంత్రుల్ని అసెంబ్లీకి వెళ్లనివ్వబోమంటూ చెప్పారు. ఎయిడెడ్ ఉద్యమం అన్స్టాపబుల్ అంటూ దీన్ని తీవ్రతరం చేస్తా అన్నారు. సీఎం ఇంటి తలుపు తడతా అంటూ అనంతపురంలో పర్యటించిన నారా లోకేష్ హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల జీవోను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. లోకేష్ పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆయన జీవోను బాగా చదవాలంటూ సూచించారు. ఎయిడెడ్ పాఠశాలలపై తాము బలవంతం చేయలేదన్నారు. మంత్రి సురేష్ ప్రెస్ మీట్ అడ్డుకున్న వారు విద్యార్థి సంఘాలు కాదని రాజకీయ పార్టీల సంఘాలంటూ కొడాలి నాని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధును ప్రవేశపెట్టే దమ్ము ఉందా అంటూ టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు సవాల్ విసిరారు. దళితులకు బండి సంజయ్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారాయన. దళితులకు అడ్డమొస్తే పడేసి తంతారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ టచ్ చేస్తే మాడి మసైపోతారంటూ మోత్కుపల్లి హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అయితే ఆ తర్వాతే ఒక వివాదం చెలరేగింది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర తనను మాట్లాడనివ్వలేదంటూ ఆరోపించారు ఈటెల. అయితే మీడియా పాయింట్ దగ్గర కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడాలి, ఇతరులకు అనుమతి లేదని అసెంబ్లీ అధికారులు చెప్పారు. ఇదే మాట ఈటెలకు చెబితే వెళ్లిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీటెక్కిన వేళ అమరావతిలో సభా పర్వం ఖరారైంది. ఈ నెల 18వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి గవర్నర్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ ధర్నాల పేరుతో చంద్రబాబు డ్రామా చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. పెట్రోల్ ధరల్ని పెంచిన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను ఇవ్వటం లేదంటూ విమర్శించారు. అల్జీమర్స్తో బాధపడుతున్న చంద్రబాబు అన్నీ మర్చిపోతూ ఉంటారని వల్లభనేని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులైన పరిటాల, జేసీ కుటుంబాలు కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ అనంత టూర్లో పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురుపడ్డారు. శ్రీరామ్ను కౌగిలించుకుని నవ్వుతూ పలకరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతే ఆత్మీయంగా రెస్పాండ్ అయ్యారు శ్రీరామ్. ఈ సీన్ ఇప్పుడు అనంత పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సంచలనం కలిగించిన మరియమ్మ మృతి సీబీఐకు అప్పగించాల్సిన కేసని హైకోర్టు అభిప్రాయపడింది. అడ్డగూడు లాకప్ డెత్ కేసులో ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ ఎస్పీకి ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. మరోవైపు మరియమ్మ కుటుంబానికి పరిహారం ఇచ్చామని ఏజీ చెబితే పరిహారంతో ప్రాణం తిరిగి రాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాదాస్పద తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్ ను సస్పెండ్ చేసింది కేరళ ప్రభుత్వం. కేరళలో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్. నకిలీ పురాతన కళాఖండాలు విక్రయించిన కేసులో నిందితుడుగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మౌన్కల్లో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో లక్ష్మణ్ ను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని సహించకూడదన్న భారత్. ఇక ఎంపీ ల్యాడ్స్ నిధులు పునరుద్ధరించిన కేంద్రం. ధరలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమ బాట. రాజస్థాన్లో 12 మందిని బలిగొన్న ఘోర ప్రమాదం. ఇటువంటి టాప్ 10 నేషనల్ న్యూస్ చూద్దాం. ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని వాడుకోవద్దంటూ భారత్తో పాటు 8 దేశాలు తీర్మానించాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వకుండా అడ్డాగా మారకుండా చూడాలంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జరిగిన సమావేశం ఈ తీర్మానం చేసింది. ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని కేంద్రం పునరుద్ధరించింది. వచ్చే ఏడాది నుండి ప్రతి ఎంపీకి 5 కోట్ల రూపాయల నిధులు అందుబాటులోకి వస్తాయి. ఎంపీలు తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులకు ఈ నిధుల్ని కేటాయించుకోవచ్చని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ చెప్పారు. అధిక ధరలపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలిపించింది. ఇందుకోసం ఈ నెల 14 నుండి 29 వరకు పోరుబాట పట్టాలని తమ పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేసింది. పెంచిన పెట్రోల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. బర్మర్ పచ్ప్రదా దగ్గర వాహనాలను ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చిన బస్సు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టడమే ఈ ఘోరానికి కారణం. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
తమిళనాడులో వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై మహాబలిపురం మధ్యలో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తమిళనాడులో చెన్నై, విల్లుపురం, కడలూరు, చెంగలపట్టు, తిరువళ్లూరు, కాలవకురిచి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ద్వారకా తీరంలో ఒక పడవలో స్మగ్లింగ్ చేస్తున్న 15 కేజీల ఎండీఎంఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 86 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ తో పాటు మెరైన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో ఈ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. తాను భారత్ లోనే ఉంటా అని, ప్రజాస్వామ్యాన్ని భారత్ గౌరవించడం ఎందుకు కారణమని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. ఇతర మతాల్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవించడం, గుర్తించడం చైనాకు తెలియదంటూ దలైలామా విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ. పీఆర్సీ నివేదిక కోసం డిమాండ్లు. ఎల్బీ నగర్లో ఉన్మాది దాడి, సింగరేణి గనిలో ప్రమాదం. ఇటువంటి టాప్ 10 మన ఊరి వార్తల్ని చూద్దాం. ఎమ్మెల్యే కోట వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. శ్రీకాకుళం నుండి పాలవలస విక్రాంత్, కడప నుండి మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, కర్నూలు నుండి ఇషాక్ బాషాను బరిలోకి దింపుతున్నామని చెప్పారు. 2 రోజుల్లో మిగిలిన అభ్యర్థుల్ని ప్రకటిస్తామని వివరించారు సజ్జల. ఏపీలో పీఆర్సీ నివేదిక విడుదల కోసం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిశారు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసేంత వరకు సచివాలయం నుండి కదలబోమంటూ తెగేసి చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అనుమతి కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు సీఎస్ సమీర్ శర్మ. ఏపీలో రోడ్ల దుస్థితిని చాటు చెబుతూ టీడీపీ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వినూత్నంగా ధర్నా చేశారు. రోడ్డుపై పడుకుని డాక్టర్తో వైద్యం చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయటం వల్లే రోడ్లకు పడిన గుంతల్ని పోడ్చడం లేదన్నారు గోరంట్ల. తెలంగాణలో మద్యం దుకాణాలకు గౌడ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఉందని పిటిషనర్ తెలిపారు. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు నిర్ణయించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఏపీలో మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 400 రూపాయల లోపు ఉన్న బ్రాండ్లకు 50% మేర వ్యాట్ విధిస్తారు. 400 నుండి 2500 వరకు ఉన్న మద్యం కేసుకు సంబంధించి 60% వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ కారణంగా వైఎస్ షర్మిల పాదయాత్రకు విరామాన్ని ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిశాక పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. 21 రోజుల పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకున్నా అన్నారు. రైతుల కోసం శుక్రవారం 72 గంటల పాటు దీక్ష చేపడతా అన్నారు షర్మిల. ప్రకాశం జిల్లాలో 4వ రోజు కొనసాగుతోంది అమరావతి రైతుల పాదయాత్ర. వర్చూర్ నియోజకవర్గంలో 3 రోజుల పాటు జరిగిన పాదయాత్ర 4వ రోజుకు అద్దంకి నియోజకవర్గంలో రాచుపూడి గ్రామానికి చేరుకుంది. రాచుపూడిలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. విరాట్ కోహ్లీ బిడ్డను బెదిరించిన కేసులో హైదరాబాదీ అరెస్ట్. నాగశౌర్య తండ్రికి బేడీలు, మళ్లీ బెయిల్. ఇక నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణల్ని లైట్ తీసుకున్న బీజేపీ. రియా చక్రవర్తికి ఊరట. అటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. విరాట్ కోహ్లీని బెదిరించిన కేసులో హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల ఆలిబత్తిని రామ్ నాగేష్ ను ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం ముంబైకి తరలించారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు రామ్ నాగేష్. మహమ్మద్ సమీకి సపోర్ట్ ఇచ్చినందుకు కోహ్లీని బెదిరించాడని దర్యాప్తులో తేలింది. ఫామ్ హౌస్ పేకాట కేసులో హీరో నాగశౌర్య ఫాదర్ శివలింగ ప్రసాద్ ని అరెస్ట్ చేశారు. రెంటల్ అగ్రిమెంట్ ను ప్రొవైడ్ చేయకపోవడం, పోలీసు నోటీసుల్ని లైట్ తీసుకోవడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. డబ్బులు ఎక్కడి కేసులో హైదరాబాద్ సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధరరావు అరెస్ట్ అయ్యాడు. 10ల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయితే నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. రిమాండ్కు ఇవ్వాలన్న పోలీసుల వాదనను న్యాయమూర్తి తప్పుబట్టారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ హయాంలో నకిలీ కరెన్సీ ర్యాకెట్ నడిచిందని తీవ్ర ఆరోపణలు చేశారు నవాబ్ మాలిక్. పెద్ద నోట్ల రద్దు తర్వాత పలు ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ పట్టుబడినా మహారాష్ట్రలో మాత్రం ఏడాది పాటు ఒక్క కేసు కూడా లేదన్నారు. 2017 అక్టోబర్ 8న డీఆర్ఐ దాడుల్లో 14,56,00,000 విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనమైందని ఆరోపించారు. నవాబ్ మాలిక్ ఆరోపణలు నిరాధారమైనవన్నారు ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే.
2017లో పట్టుబడిన నకిలీ కోట్ల విలువ 14 కోట్లు కాదు 10 లక్షలు మాత్రమేనని ఆ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో టేకప్ చేస్తామని డీఆర్ఐ అధికారులు ఎన్ఐఏను కోరినా ఆ సంస్థ అంగీకరించలేదంటూ వాంఖడే వివరించారు. నవాబ్ మాలిక్ వేసింది హైడ్రోజన్ బాంబు కాదని పేలని టపాకాయ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెల్కర్ ఎద్దేవా చేశారు. ఫడ్నవీస్ మీద ఆరోపణలు చేసిన నవాబ్ మాలిక్ నిస్సహాయ స్థితిలో ఉన్నాడని, ఆయనకి ఇప్పుడు ఆక్సిజన్ అవసరమంటూ ఆశిష్ షెల్కర్ చెప్పారు. సుశాంత్ రాజ్పుత్ మరణం తర్వాత ముంబై డ్రగ్స్ కేసులో ఇబ్బందులు పడిన అతగాడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా బ్యాంకు ఖాతాను పునరుద్ధరించడానికి స్పెషల్ ఎన్డీపీ కోర్టు అంగీకరించింది. సీజ్ చేసిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఇతర గ్యాడ్జెట్లను తిరిగి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. సౌందర్య సాధనాల తయారీ కంపెనీ నైకా స్టాక్ మార్కెట్లో సంచలనం కలిగించింది. ఇష్యూ ధర 1,125 రూపాయల కంటే 79 ఎక్కువగా అంటే 2018 రూపాయలకు లిస్ట్ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,00,000 కోట్లు దాటింది. కంపెనీ యజమాని ఫాల్గున్ నాయర్ ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోయారు. దేశంలో బూస్టర్ డోసులపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన. దేశంలో మళ్లీ పెరిగిన కేసులు. ఇటువంటి టాప్ 10 వార్తని కరోనా ట్రాకర్లో ఇప్పుడు చూద్దాం. 2 డోసులు తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసు ఇస్తే కరోనా నియంత్రించడంలో బాగా పనిచేస్తుందన్నారు భారత బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా. భారత్లో తప్పుడు ప్రచారం కారణంగా కోవాక్సిన్ WHO గుర్తించడం ఆలస్యమందన్నారు. అతి త్వరలో నాసల్ వ్యాక్సిన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉందన్నారు. దేశంలో ఏపీలో కొత్తగా 348 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3 మృతి చెందారు. తెలంగాణలో 3,220 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో కొత్తగా 173 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు 168 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ ఒకరు చనిపోయారు. తెలంగాణలో 3,754 యాక్టివ్ కేసులున్నట్టు ప్రభుత్వ బులెటిన్లో తెలిపింది. దేశంలో టీకాలపై కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేయబోతోంది. రేపు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమావేశం కాబోతున్నారు. 2వ డోసు టీకాలపై కేంద్రం ఇప్పుడు ఫోకస్ చేస్తోంది. బూస్టర్ డోసును అందరికీ ఇచ్చేలా త్వరగా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ఫైజర్ కంపెనీ అమెరికా FDAను కోరింది. కేసుల వ్యాప్తిని అరికట్టాలంటే వయోజనులందరికీ బూస్టర్ డోసు అవసరమంటూ ఫైజర్ అంటోంది. ఫ్రాన్స్ లో బూస్టర్ డోసులపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. బూస్టర్ డోసులు వేసుకుని 65 ఏళ్లు ఆ పైబడిన వృద్ధులకు రెస్టారెంట్లు, తదితర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండదని అధ్యక్షుడు మక్రాన్ ప్రకటించారు. సింగపూర్ లో కూడా టీకాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. టీకాలు వేసుకుని వారు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలంటూ అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్రెజిల్లో టీకాలపై వ్యతిరేకత తొలగుతోంది. టీకాలు అందరూ వేసుకోవడం వల్ల కేసులు తగ్గుతున్నాయని అక్కడ వైద్యులు, ప్రజలు చెబుతున్నారు. జపాన్ మళ్లీ ప్రధానిగా కిషిదా. అమెరికాతో చర్చలకు జిన్పింగ్ రెడీ. ఐరోపాలో రాజకీయ దుమారం రేపుతున్న వలసలు. ఇటువంటి టాప్ 10 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. జపాన్ ప్రధానిగా ఫుషియో కిషిదా తిరిగి ఎన్నికయ్యారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నికలకు వెళ్లగా ఆయన పార్టీ 465 సీట్లకు గాను 261 సీట్లు గెలుచుకుంది. ఆయన సంస్కరణలకు జపాన్ థమ్స్అప్ చెప్పినట్టయింది. పాకిస్తాన్కు చెందిన నోబెల్ గ్రహీత మలాలా పెళ్లి కూతురైంది. నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నట్టుగా ప్రకటించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజర్ ఆసిర్ మాలిక్ తో బర్మింగ్హామ్ లో నిఖా జరిగినట్టుగా ట్విట్టర్లో ఫోటోలు పెట్టింది. జీవితంలో ఇది అత్యంత విలువైన రోజని మలాలా అంటోంది. అమెరికాతో భేదాభిప్రాయాలు సరిదిద్దుకోవడానికి సిద్ధమని చైనా అధినేత జిన్పింగ్ ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో వర్చువల్ సమావేశానికి ముందు 2 దేశాల సంబంధాలపై ఏర్పాటైన జాతీయ కమిటీకి జిన్పింగ్ తన వైఖరి చెబుతూ లేఖను సమర్పించారు. COP26 పేరుతో గ్లాస్గోలో పర్యావరణ సదస్సు నిర్వహిస్తున్న బ్రిటన్ ప్రపంచ దేశాల ముందు ఒక ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సభ్య దేశాలు 2022 చివరికల్లా పర్యావరణ పరిరక్షణ ప్రణాళికను ఖరారు చేసుకోవాలంటూ కోరింది. ఈ పాయింట్ మీద కొన్ని రోజుల పాటు గ్లాస్గోలో చర్చలు సాగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెన్ కరోనా ఆంక్షలపై లైవ్ స్ట్రీమ్ లో మాట్లాడుతుండగా సడన్ గా అంతరాయం కలిగింది. ఇందుకు కారణం ఎవరో కాదు, ఆమె 3 ఏళ్ల చిన్నారి నీవ్. మమ్మీ అంటూ తన తల్లిని ఆ చిన్నారి పలకరించింది. నిద్రపోవాలంటున్నావా డార్లింగ్ అంటూ జసిండా తన బిడ్డకు బదిలిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
అమెరికాలో ఫిలడెల్ఫియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రీసైకిల్ చేయడానికి తీసుకొచ్చి పడేసిన వస్తువులు తగలబడడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రాణ నష్టం జరగకపోయినా దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది అయితే ఇబ్బందులు పడ్డారు. టీమిండియాలో ద్రవిడ్ మార్క్ షురు. రేపటి సెమీస్ లో పాక్ ను కట్టడి చేసే ఆసీస్ వ్యూహాలు. ఇటువంటి టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. రాహుల్ ద్రవిడ్ మార్క్ కనబడుతోంది. న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత జట్టును రెడీ చేస్తున్నారు. మార్పులపై ద్రవిడ్ కఠినంగా ఉన్నాడంటున్నారు. న్యూజిలాండ్ సిరీస్ లో భారత్ ను పూర్తిగా మార్చేయాలని తలంపుతో ఉన్నాడు ద్రవిడ్. భారత జట్టులో స్థానం లభించిన సంజు శాంసన్ విచిత్రమైన ట్వీట్ చేశాడు. తాను ఫీల్డింగ్ చేస్తున్న ఫోటోను ట్వీట్ చేశాడు. కానీ ఏమీ కమెంట్ చేయలేదు. అంటే ఇంత మంచి ప్రతిభావంతుడైన తనకు జట్టులో చోటు దక్కకపోవడం అన్యాయం అనే అర్థం వచ్చేలా ఈ ఫోటోలు పెట్టాడు. రేపు పాక్ ఆసీస్ మధ్య రెండో సెమీస్ ఉంది. పాక్ జోరుకు పగ్గాలు వేయాలని కంగారుల జట్టు గట్టిగా ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా అఫ్రిది బౌలింగ్ ఎదుర్కొనే తీరును, బాబర్ బ్యాటింగ్ ను కట్టడి చేసే తీరుపై ఆసీస్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది.